ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. యుద్ధం భారత్ తీరం దాకా తాకింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్పేది వాస్తవమే. అయితే భారత్ తీరం దాకా తాకింది కదా, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? భారత్ను కూడా యుద్ధంలోకి లాగబోతుందా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మనకి ఇటీవల ఫిబ్రవరి 16న నేవీకి సంబంధించిన ఒక ప్రోగ్రాం జరిగింది విశాఖపట్నంలో. మీకు గుర్తుండే ఉంటుంది. మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. సో అటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం అంటే విదేశాలు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు వాళ్ళ యొక్క నేవీ దళంతో రావడం జరిగింది. అక్కడ విన్యాసాలు నిర్వహించారు. సరే, ఇదంతా అయిపోయింది. అయిన తర్వాత తిరుగు ప్రయాణం ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు సముద్ర మార్గాన. అందులో ఈ ఇరాన్ ఉంది, అమెరికా కూడా వచ్చింది. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటో తెలుసా? ఇరాన్ తిరుగు ప్రయాణం, ఇరాన్ వార్షిప్, అది తిరుగు ప్రయాణం వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళే క్రమంలో దాన్ని అమెరికా బ్లాస్ట్ చేసింది. సరే, వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వీళ్ళని బ్లాస్ట్ చేసుకుంటారు, వీళ్ళు వాళ్ళని అటాక్ చేసుకుంటారు. కానీ ఇది ఎక్కడ, ఏ తీరంలో జరిగిందో తెలుసా? ఇండియన్ ఓషియన్లో, హిందుస్థాన్ మహాసముద్రం దగ్గర. అది మన తీర ప్రాంతం, శ్రీలంకకి మనకి దగ్గర ఉన్న ప్రాంతం. అది ఎక్కడ అంటే హిందూ మహాసముద్రం. దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనా 75, అది దానిపై అమెరికా జలాంతర్గామి దాడి చేసింది. సో ఆ అటాక్ చేసిన టైంలో దాంట్లో 180 మంది ఉన్నారట. ఆ 180 మందిలో 87 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది కోసం గాలింపులు చేపడుతూ ఉన్నారు. ఇది అక్కడ జరిగిన అటాక్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అటాక్ జరగడానికి మరి భారతదేశం ఏమైనా స్పందించవలసిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకు అని అంటే, ఇక్కడ ఒక పరిస్థితి ఉంది. ఈ ఇరాన్పై దాడి కోసం మన ఇండియన్ పోర్ట్స్ వాడుతున్నట్లుగా ఈ అమెరికాకి సంబంధించిన ఓ ఎక్స్ ఆఫీసర్ కామెంట్ చేశారు. దీన్ని మన ఇండియా ఖండించింది. అసలు మాది ఎలా యూజ్ చేస్తున్నారో అదంతా లేదు కదా అని. సో ఏంటి అంటే, ఇవన్నీ నిరాధార వార్తలు అంటూ కేంద్ర విదేశాంగ శాఖ MEA ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. సో యుఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రెగోర్ అమెరికాలోని ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ, తమ బేసులు ధ్వంసం అయ్యాయి కాబట్టి సమీపంలోని భారత్ నేవీ బేసుల్లో ఉపయోగించుకోవాల్సి వస్తుందన్నారు. సో ఇప్పుడు ఈ బ్లాస్ట్ జరగడానికి అట్ ద సేమ్ టైం ఈ చేసిన కామెంట్స్ రెండు కోయిన్సిడెంటల్గా ఒకే టైం పీరియడ్లో వచ్చినాయి. సో అంటే మనం కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాం అనే ఇండికేషన్ అది. దానివల్ల ఏంటి బెనిఫిట్ వాళ్ళకి అంటే, ఇరాన్తో మనకి మళ్ళీ శత్రుత్వం రావాలి. సో వాళ్ళు రేపు వాళ్ళ ఆయిల్ అక్కడ నుంచి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనతో ఆ రిలేషన్ కూడా కట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ ఆయిల్ ఎవడో కొనకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాలు ఉన్నది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా, చైనా, ఎక్కువ జనాభా సాంద్రత ఉన్నటువంటి దేశాలు. సో వీళ్ళతో వాళ్ళ శత్రు దేశాలు కనుక డిస్కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, వీళ్ళకి ఉపయోగం లేకపోయినా ముందు వాళ్ళు నాశనం అయిపోతారు. అది అమెరికా యొక్క స్కెచ్ అనమాట. సో అలాగే ఇక్కడ ఇరాన్ కూడా మామూలుగా కౌంటర్ ఇలా అమెరికాకి గట్టిగానే అటాక్ చేసింది. ఖత్తర్లో యుఎస్కి సంబంధించిన అవి ఉన్నాయి, వాటిపైన మామూలు అటాక్ చేయాల. వాళ్ళు ఎప్పటి నుంచో సుమారుగా 10,000 కోట్లతో అక్కడ ఒక దాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. దాన్ని బ్లాస్ట్ చేసేసింది ఈ ఇరాన్కి సంబంధించిన మిసైల్స్. సో వాళ్ళు గట్టిగానే అటాక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే, ఇరాన్ మాజీ అధ్యక్షుడు అంటే ఆయన మరణించారు, అధ్యక్షులు మరణించారు కదా, మరణించిన తర్వాత ఆయన తదుపరి ఇంకెవరు నియమించాలి అని చెప్పేసి అనుకుంటే, ఆ కుమిని రెండో కొడుకు ఆయన్ని చేయాలి అధ్యక్షుడిగా అని చెప్పేసి అనుకున్నారు. అఫ్కోర్స్ ఆయన చాలా అగ్రెసివ్గానే ఆయన కూడా రావడం ఎదుగో మేము ఇలా అటాక్ చేస్తాం, అలా అటాక్ చేస్తామని చెప్పేసి అమెరికా పైన కాలు దూవుతూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే, వీళ్ళందరూ కలిసి మరలా ఒక మీటింగ్ డిసైడ్ చేసుకుంటారు కదా
అధ్యక్షుని చేయాలనే సమయంలో దానిపైన వీళ్ళు అటాక్ చేశారు అమెరికా వాళ్ళు. విచిత్రం ఏంటి అంటే అక్కడ వాళ్ళు అటాక్ చేసిన సమయంలో ఇరాన్కి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి లేరు అక్కడ. ఉదాహరణకి మనం ఏదైనా ఒక పార్లమెంటో ఒక అసెంబ్లీ అట్లా అనుకుంటాం కదా, అట్లాగే వీళ్ళు కూడా ఆ నాయకుడిని డిసైడ్ చేసుకునేటువంటి కార్యాలయంలో వీళ్ళు దాన్ని అటాక్ చేశారు, బ్లాస్ట్ చేశారు, అక్కడ ఎవరు లేరు. సో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏ రకంగా పెట్టుకున్నారంటే ఆన్లైన్లోనే పెట్టుకున్నారు అన్నమాట వీళ్ళు ఆ అధ్యక్షుడిని ఎన్నుకోవడం. సో అందువలన అక్కడ వీళ్ళు అటాక్ అంటే కాబోయే అధ్యక్షుడిని కూడా భయపెట్టాలి, ఏ ఒక్కరు కూడా ఆ పదవి బాధ్యతలు స్వీకరించకూడదు అనే ఉద్దేశంతో అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఇరాన్ ఎక్కడా కూడా నేను తగ్గేదే లేదని, అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించిన యుఎస్ అంటే అమెరికాకి సంబంధించిన దళాలు ఆ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో యుఎస్కి సంబంధించిన స్థావరాలు అదే కతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అటన్నిటి చోట్ల కూడా ఇక్కడ ఇరాను టార్గెటెడ్గా కొడుతూ ఉంది. సో ఇది యుఎస్కి కూడా తీర నష్టం కలిగిస్తూ ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఇరాన్ ఈ రకంగా అటాక్ చేస్తుందని చెప్పి, కౌంటర్ అటాక్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు బెండ్ అయిపోతారు, వాళ్ళ అధ్యక్షుడిని ఎప్పుడైతే మనం క్లోజ్ చేసామో ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతారని భావిస్తూ ఉన్నారు. కానీ అది జరగట్లా. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఉంది. ఈ యుద్ధం శాఖ పాకిస్తాన్ దాకా కూడా తాకింది. ఇప్పుడు ఏదైతే షియాలు ఉన్నారో ఇరాన్లో, ఇప్పుడు ఆ షియాలదే కదా ఇక్కడంతా కూడా. సో ఆ షియాల పైన ఇక్కడ అటాక్ జరుగుతూ ఉంది అనే ఉద్దేశం పైన ఇక్కడ పాకిస్తాన్లోని షియాలు కూడా కొంత ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రొటెస్టులు చేస్తూ మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం అనే తరహాలో ఇంకొంతమంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్న క్రమంలో పోలీసులు అదుపు చేయడం కోసం కొన్ని కాల్పులు కూడా జరిపారు. ఆ కాల్పుల్లో 9 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. సో ఇది కాస్త అక్కడ కూడా అల్లకల్లోలంగా మారింది. సో వీళ్ళేమో ఓ ప్రక్కన ఈ ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ, అంతే కదా ఇద్దరు ఒకటే ప్యాటర్న్లో ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, 3 ఉగ్రవాద సంస్థలని పెంచి పోషిస్తూ ఉంది. తినడానికి తిండి లేదు, కానీ ఉగ్రవాద సంస్థలకు మాత్రం ఫండింగ్ చేస్తూ ఉంది. పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి కదా. వాళ్ళు ప్రక్కన కరువు వచ్చేసి తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంటారు. సో ఇలా ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఏం చేద్దామని న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తాము, లేకపోతే ఇంకోటి తయారు చేస్తాము, విత్డ్రా చేసుకుంటామంటారు. అమెరికా కూడా ఏం తక్కువ తినలా. ఎక్కడికక్కడ వాళ్ళు ఈ సమయానుకూలంగా ఎటు కావాలంటే అటు జంప్ అయిపోతూ ఉన్నారు. ఓ ప్రక్కన రష్యా పరిస్థితి ఏంటి, రష్యా ఇరాన్కే సపోర్టివ్ కానీ చేయలేని పరిస్థితి. ఎందుకు, ఓ ప్రక్కన ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ సామగ్రి అంతా ఉపయోగించుకుంటూ ఓ ప్రక్కన రెవెన్యూ పరంగా లాస్ అవుతూ అన్ని విధాలు ఇబ్బంది పడుతూ ఉంది. ఆ ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో మరలా ఇప్పుడు ఈ ఇరాన్కి వెళ్ళి సపోర్ట్ చేసి మరలా అమెరికాతో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా హెడ్ఏక్గా మారింది. వాళ్ళ గొప్పగా ఆదాయం తగ్గిపోతూ ఉంది. ఈ తరుణంలో ఇంకా యుద్ధం చేసే కెపాసిటీ రష్యా కూడా కొంచెం వరకు తగ్గుతుంది. ఇక చైనా ఏంటి అంటే ఇటు అటు 2 ప్రక్కల ఉంది. ఒక ప్రక్కన ఏదైతే ఆయన ట్రంప్కి చైనాకి మధ్య ఒక యుద్ధం జరిగింది కదా, టారిఫ్ వార్లో నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి అనుకున్నారు. సో ఈ తరుణంలో ఇప్పుడు ఇరాన్ వైపు కూడా మనం అటు సపోర్ట్ చేద్దామా, వెళ్దామా, బ్యాకప్ చేద్దామా, వెపన్ సప్లై చేద్దామా వద్దా, ఇలా మీమాంసలో ఉన్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే మేము వస్తాం, ఇవాళ రేపు వస్తామన్న తరహాలో చైనా కూడా సిద్ధమవుతుంది, రష్యా కూడా రావడానికి ఆల్మోస్ట్ రావచ్చేమో అనుకుంటున్నారు అన్నట్లుగా వస్తున్నాయి. కానీ ఇంతవరకు ఆ క్లారిటీ లేదు, డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా లేదా ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఇండియా భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదైతే ఆ ఇండియన్ ఓషియన్లో జరిగినటువంటి ఇరాన్ వార్షిప్ మీద జరిగిన అటాక్కి సంబంధించి ఇండియా ఏమైనా నోరు తెరుస్తుందా, మరి మోదీ గారు ఏమైనా మాట్లాడతారా, దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. విదేశాంగ మంత్రి కానీ లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కానీ దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు ఏంటి అనేది తెలియాలి అంటే మనం వేచి చూడవలసి ఉంది. సో వీలైనంత వరకు చర్చలతో దీన్ని ముగించేసుకుంటే బెటర్. అలా కాకుండా యుద్ధానికి దిగి కాలు దువ్వితే చివరికి ఏమవుతుందంటే మనం చూసాం కదా, ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు 1980లో స్టార్ట్ అయిన ఆ యుద్ధం 9 సంవత్సరాల పాటు కొనసాగి చివరికి ఇరు దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోయి 5 లక్షల మంది వరకు కూడా మరణించి ఎవరికి ఏమీ లేకుండా ఇద్దరు అయిపోయింది. ఎలా ఉంటుందంటే మామూలుగా మనం కోర్టులకు వెళ్తారు చూసారా, చివరకు ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళి ఆ ఫీజుల రూపంలోని ఆస్తులన్నీ కరిగిపోయి చివరికి ఇద్దరు ముష్టిలు అయిపోయినట్టుగానే యుద్ధాలు చేసుకుంటే పరిస్థితి అంతే. ఆర్థికంగా నష్టపోయి ఇగోలకు పోయి ఎందుకు పనికి రాకుండా పోతారు. అది ప్రజలకి ఏమాత్రం కూడా మంచి చేయదు, ఇది గుర్తుంచుకోవాలి. సో మరి చూద్దాం తర్వాత అప్డేట్ నేను మీకు
నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.